తాడిపత్రిలో రాజకీయ వేడి మళ్లీ చెలరేగింది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సిద్దమవుతుండగా మరోవైపు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ఇంట్లో పంపలేదు మీరు గేట్ బయట ఉండి మాట్లాడండి ఏదంటే గేట్ బయట ఉండి మాట్లాడండి మా ఇంట్లో మమ్మల్ని ఇచ్చేది గేట్ బయట ఉండదు ఏంటంటే మిమ్మల్ని నేను చెప్పినా అని మళ్ళీ కేసులు పెట్టాక మళ్ళీ కేసులు పెట్టాక ఇప్పుడు పెట్టారు మళ్ళీ పెట్టాక ఇదంతా వాడు ఎక్స్ఎమ్మెల్యే గారు చేసిన పనులకు మీరు కోచింగ్ ఇస్తారు. మీరు ఆ కోచింగ్ మాట్లాడతారు. వాడు హాస్పిటల్లో ఉండే ఇదే కోచింగ్, బయట ఉండే ఇదే కోచింగ్. దాన్ని నేను మాట్లాడినప్పుడు మాట్లాడే చేసేది నేనే నేను అసలు లేదా మీరు మాట్లాడుకోండి ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా నాకు రాసి నీకు తెలుసు రాసి నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నాకు అభ్యంతరమేలే. వీళ్ళు కుమార్తె పని చేస్తారు. మీరు రిసీవ్ చేయలే, ఉద్యోగాలు చేయలే. ప్రమాణం చేస్తారు. ఎక్స్ఎమ్మెల్యే చైర్మన్ చెప్పిన మాట కార్యక్రమాలను వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించాలని పోలీసులు సూచించగా పెద్దారెడ్డి యాడికి మండలానికి కార్యక్రమానికి మార్చుకున్నారని తెలిపారు. అయినా అక్కడికెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకోవడమేంటని పెద్దారెడ్డి పోలీసులపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వెనుక పలు కార్యక్రమాలకు జేసీ అస్మిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇరు పార్టీల కార్యకలాపాలు ఒకే సమయంలో సాగుతుండటంతో తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఇక స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారాలు కాస్తున్నారు. నీకు తెలుసు రాసి నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నాకు అభ్యంతరమేలే. వీళ్ళు కుమార్తె పని చేస్తారు. మీరు రిసీవ్ చేయలే, ఉద్యోగాలు చేయలే. తాడిపత్రిలో రాజకీయ వేడి మళ్లీ చెలరేగింది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సిద్దమవుతుండగా మరోవైపు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణం చేస్తారు. ఎక్స్ఎమ్మెల్యే చైర్మన్ ఏంటంటే మిమ్మల్ని నేను చెప్పినా అని మళ్ళీ కేసులు పెట్టాక మళ్ళీ కేసులు పెట్టాక ఇప్పుడు పెట్టారు మళ్ళీ పెట్టాక ఇదంతా వాడు ఎక్స్ఎమ్మెల్యే గారు చేసిన పనులకు మీరు కోచింగ్ ఇస్తారు. మీరు ఆ కోచింగ్ మాట్లాడతారు. వాడు హాస్పిటల్లో ఉండే ఇదే కోచింగ్, బయట ఉండే ఇదే కోచింగ్. దాన్ని నేను మాట్లాడినప్పుడు మాట్లాడే చేసేది నేనే నేను అసలు లేదా మీరు మాట్లాడుకోండి.
కార్యక్రమాలను వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించాలని పోలీసులు సూచించగా పెద్దారెడ్డి యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకోమని తెలిపారు. అయినా అక్కడికెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకోవడమేంటి అంటూ పెద్దారెడ్డి పోలీసులపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలో వెనుక పలు కార్యక్రమాలకు జేసీ అస్మిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇరు పార్టీల కార్యకలాపాలు ఒకే సమయంలో సాగుతుండటంతో తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఇక స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారాలు కాస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొనిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసులు పెద్దారెడ్డికి ప్రాణహాని ఉందంటూ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి ఆయన్ని అడ్డుకోవడారనే సమాచారం ఉంది. అయితే దీనిపై పెద్దారెడ్డి తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎవరి వలన సమస్య ఉందో వారికి లిఖితపూర్వకంగా రాయాలంటూ ఆయన పోలీసులు అయితే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మనతో మాట్లాడుతూ, నేను బయటకు అడుగు పెడితే భూకంపాలు తుఫాన్లు వచ్చేటట్టుగా మొత్తం గవర్నమెంట్ తర్వాత వ్యవస్థ పోలీసు వ్యవస్థ అంతా వ్యవహరిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది. ఇక్కడ మాత్రం నేను మా కుటుంబం తప్ప ఎవరూ నిరసన చేయడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి చెప్పినట్టుగానే తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ నడుస్తుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే వారు ఒక్క ఫోన్ కొట్టిన వెంటనే పోలీసులు అయితే వణికిపోతున్న పరిస్థితి అయితే ఉందంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. పై అధికారులు ఇక్కడ సిఐలు ఎస్ఐలు రాంగ్ ఇన్ఫర్మేషన్ పై అధికారులు అయితే చేరవేస్తున్నారంటూ కేతిరెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నేను బయటకు వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదని ఇది మొత్తం మీద జేసీ కుటుంబం పేరుతోనే మొత్తం అంతా జరుగుతుందంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఆయన ఐఏఎస్లకి తర్వాత ఐపీఎస్లకి అధికారులు దూషించినా కూడా ఎలాంటి చర్యలు ఉండవు అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు కూడా తాడిపత్రిలో ఏం జరుగుతుందో ఒకసారి క్షుణ్ణంగా చూడాలంటూ మా సామాజిక వర్గాన్ని ఎలా హీనంగా చూస్తున్నారో పరిశీలించాలంటూ జేసీ వారి మహిళలు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో నన్ను పంచలుడు తీసి కొడతామని చెప్తున్నారు. వారు ఒకసారి అలా చేస్తే నేను కూడా చూస్తానంటూ ఆయన ఓర్పుగా ఉన్నాను, ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుందని అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేను అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్ చేస్తామంటూ కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి. దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇస్తే వారు కోరింది తప్పక నెరవేరుస్తానని అయితే నేను చెప్తున్నానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. దానికి సందర్భం ఖచ్చితంగా వస్తాయని కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఘాటుగా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపైన స్పందిస్తూ మనతో మాట్లాడిన పరిస్థితి. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కార్యక్రమం ఉంటే ఉదయం వెళ్ళి చేసుకోవాలి, ఇలా డ్రామాలు ఎందుకు చేస్తావు కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ ఒకసారి ఆలోచన చేసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మేము ఎక్కడా ఎవరిని అడ్డుకోలేదంటూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యం, ఏమీ జరగలేదు, మేము వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు మొదలు పెట్టామంటూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణలో తప్పే ఉందంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ప్రజలకు మంచి జరిగే పని ఏది మేము చేసినా వెంటనే వైసీపీ నేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డి దాన్ని అడ్డుకునేదానికి సిద్ధంగా ఉంటారంటూ ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంటుంది. అయితే ఇందులో తప్పే ఉందంటూ ఇప్పుడు ప్రస్తుతం అస్మిత్ రెడ్డి అయితే కేతిరెడ్డికి పెద్దారెడ్డికి అయితే సూటి ప్రశ్న అయితే వేశారని అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు తమ విధులకు నిర్వహిస్తున్నారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పని లేదు అంటూ ఆయన చెప్పిన. అయితే ఆయన ఫ్యాక్షన్ చేయాలంటే ఏ కాలంలో ఉన్నారో ఒకసారి పెద్దారెడ్డి కూడా ఆలోచన చేసుకోవాలా. ఆయన వెంట ఎవ్వరూ లేరు, అతను ఒక్కడే కత్తి పట్టుకుని తిరిగితే సరిపోతుంది అంటూ జేసీ అస్మిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తాడిపత్రిలో కొనసాగుతున్న ఈ రాజకీయ ఉద్రిక్తతపై పలు ఆసక్తికరమైన మొత్తం ప్రజలందరూ చాలా ఆసక్తికరంగా ఏం జరుగుతుందేమో అంటూ హై టెన్షన్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రకాష్, అక్కడ పరిస్థితి చూసుకుంటే మనము అంటే స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనొచ్చు? అయితే మొత్తం మీద ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, మొత్తం మీద తాడిపత్రి అంటేనే
ఇరు వైసీపీ టీడీపీల మధ్య ఇరు వర్గాల మధ్య గతం నుంచి కూడా ఘర్షణలు జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఎలక్షన్స్ ముందు నుంచి ఈ సమస్యలు ఎటువంటి సమస్యలు జరగకుండా పోలీసు వ్యవస్థ అయితే ఎస్పీ గారు తర్వాత మొత్తం వ్యవస్థ అంతా చాలా అలర్ట్ గా ఉండి అక్కడ తాడిపత్రి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు ఇరు వర్గాల ప్రోగ్రాంలు ఉండటంతో పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే బయటికి రానియకుండా తగు చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.